ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తోంది. సుమారు 3 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఉన్న వాగులు, వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగిపోవడంతో 17 గేట్లను ఎత్తి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి 3 గేట్లు, సత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుకు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షంతో ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో, నటరాజ్ సినిమా థియేటర్, పంజాబ్ హోటల్స్ అన్ని వరద నీటిలో చిక్కుకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని దాదాపు 6 కాలనీల్లో వరద నీరు చేరగా ఇచ్చోడ మండలంలోని దాదాపు 4 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదిలాబాద్ నుంచి ప్రాంతాలకు కనెక్టివిటీ పూర్తిగా నిలిచిపోగా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి కూడా కుండపోతగా భారీ వర్షం కురుస్తుంది. దాదాపు 12 నుంచి 14 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లుగా మధ్యాహ్నం వరకు చెప్తా ఉన్నారు అధికారులు. అయితే ప్రస్తుతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు బంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో పెరిగిపోయింది. సరిహద్దులో ఉన్నటువంటి గోదావరితో పాటు పెన్గంగ నదికి కూడా వరద ఉధృతి గంటకు పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. చాలా ప్రాంతాల్లో కూడా వాగులు బంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 1,50,000 క్యూసెక్ల నీటిని 17 గేట్లు ఓపెన్ చేసి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి 4 గేట్లను ఎత్తివేశారు. దీంతోపాటు మత్తడివాగు ప్రాజెక్టుకు సంబంధించిన 4 గేట్లను ఎత్తివేశారు. సాట్నాల ప్రాజెక్టుకు సంబంధించి 4 గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్న కారణంగా వాగుల బంకలన్నీ కూడా పొంగి పొరలవుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోని అన్ని మండలాలు ఆదిలాబాద్ జిల్లాలోని 21 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగుల బంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా కనెక్టివిటీ పూర్తిగా దెబ్బతింది. అన్ని ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా గ్రామాలు కూడా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వాటిలో ఇళ్లలో కూడా నీళ్లు తోస్తున్న పరిస్థితి ఉంది. వరద నీటితో ఇబ్బంది పడుతున్న జనమంతా కూడా ఉదయం నుంచి కూడా ఏకదాటిగా దాదాపు 4-5 గంటలుగా ఏకదాటిగా భారీ వర్షం నమోదైంది. గడిచిన పక్షం రోజుల నుంచి వర్షం లేదు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ ఏకదాటిగా కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా దాదాపు భారీ వర్షాల కారణంగా 20 నుంచి 30,000 పంటలు నీట మునిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు, జనమంతా కూడా ఇంటి పట్టున ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులు మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు కురిసిన వర్షం కారణంగా ఆదిలాబాద్ పట్టణంలోని సుమారుగా 7 కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో నీరు చొరబడ్డాయి. ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు చేరడం కారణంగా వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదిలాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్తో పాటు నటరాజ్ సినిమా థియేటర్ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం అయితే జిఎస్ ఎస్టేట్తో పాటు చాలా కాలనీస్ కూడా నీటిలో ఉన్నాయి. ఖానాపూర్ చెరువుకు సంబంధించి పరివాహకంగా ఉన్న ఇళ్లలో నీరు చొరబడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు అధికారులు ప్రజానికాన్ని. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ప్రాణహితతో పాటు గోదావరి, పెన్గంగ నదులకు కూడా భారీగా నీటి ఉధృతి పెరిగిన కారణంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ నుంచి యవత్మాల్ వైపుకు వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారితో పాటు ఆదిలాబాద్ నుండి నాందేడ్, కిన్వట్, మాహోర్, పూసాద్ ఈ ప్రాంతాలకు వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారి పూర్తిగా నిలిచిపోయింది. రాకపోకలు పూర్తిగా ఉదయం నుంచే నిలిచిపోయినట్లుగా చెప్తా ఉన్నారు. కనెక్టివిటీ పూర్తిగా దెబ్బతింది. ఆదిలాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ కానీ నాగ్పూర్ వెళ్ళే వాహనాలు కూడా చాలా నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లో లెవెల్ వంతెనల నుంచి ఉప్పొంగి నీరు ప్రవహిస్తున్న కారణంగా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు అంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళే ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వర్షం ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. సాయంత్రం వరకు ఇదే విధంగా పరిస్థితి ఉంటే చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది వరదకు సంబంధించి. ప్రస్తుతం అయితే రైతుల్లో ఒక పక్క హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరు చొరబడ్డాయి, పంటలు నీట మునిగైన రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇచ్చోడ మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ఇచ్చోడ టౌన్లోని చాలా కాలనీలు కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉన్నట్టుగా చెప్పుకున్నారు. వరద నీరంతా వర్షం నీరంతా కూడా ఇళ్లలో చొరబడ్డాయి. దీంతోపాటు ఏదైతే సిరికొండ మండలంలోని రాంపూర్ గ్రామంలో
కూడా చిక్మన్ వాగు వల్ల ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అది పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నట్లుగా చెప్పుకున్నాను. మొత్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షం జల ప్రళయాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే 14 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం 3 మండలాల్లో నమోదవుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు పరిస్థితిని అంచనా వేసే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే వర్షం అయితే కొంత తగ్గినప్పటికీ మళ్ళీ స్పీడ్ పెరిగింది కాబట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లాధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ డిడిఆర్ఎఫ్ బృందాన్ని కూడా అత్యవసర పరిస్థితులకు రంగంలో సేవ అందించేందుకోసం సిద్ధం చేసినట్టు అలర్ట్గా చేసినట్లుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. కెమెరా శ్రీనివాస్ హెచ్ఎన్టీ ఆదిలాబాద్.